హాయ్ వ్యూవర్స్, ఐ వే డాక్టర్ కోలా. మరి డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ కరిక్యులం లేదా మనం చూసినట్టయితే అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ 18th ఎండ్ అవుతుంది. మరి దాదాపు మీరందరూ కూడా మీ రికార్డ్స్, ముఖ్యంగా టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్స్ కావచ్చు, ఇంటర్న్షిప్ రికార్డ్స్ కావచ్చు, అసైన్మెంట్ రికార్డ్స్, యాక్షన్ రీసెర్చ్ రికార్డ్, యాజ్ వెల్ యాజ్ సిసి రికార్డ్స్, ఎందుకంటే మీరు స్కాలాస్టిక్ అచీవ్మెంట్ రికార్డ్స్ అన్నీ రాశారు ప్రతి సబ్జెక్ట్కి. ఇవి కాకుండా మీరు చూసినట్టయితే కొందరు విద్యార్థులు సమ్మేటివ్ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 సార్లు సమ్మేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. సమ్మేటివ్ ఎగ్జామ్ 1, సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2. అయితే దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని కూడా అంటాం. మరి 2 సార్లు ఉంటాయి. మరి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాక మరి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సమ్మేటివ్ 1 రాశారు మీరు అందరూ కూడా. సమ్మేటివ్ 2 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ మంత్లో ఉంటుంది. మరి దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే సమ్మేటివ్ 1 లేదా సమ్మేటివ్ 2ని మనం ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటాం. ఏ విధంగా అయితే వేరే ప్రొఫెషనల్ కోర్స్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంటో డిఎల్ఈడిలో ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. సో సమ్మేటివ్ ఎగ్జామ్ 1, సమ్మేటివ్ 2 కూడా మీరు అందరూ కూడా తప్పనిసరి రాయాలి. ఎందుకంటే సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2లో వచ్చిన మార్క్స్ని బట్టి మనం ఓవరాల్గా 20 మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనము మీ యొక్క రికార్డ్ సమ్మేటివ్ మార్క్స్లో వేస్తాం. ఏవైతే మీ ఫైనల్ మార్క్స్ అప్లోడ్ చేస్తామో దాంట్లో మరి సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 యావరేజ్ తీసుకొని రాయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేస్తున్నారో సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 రాయాలి. అదేవిధంగా ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే మీ 6 సబ్జెక్ట్స్ రాస్తారో సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 ఇవన్నీ కూడా ప్రిజర్వ్ ఉంటాయి. అనుకోవచ్చు చాలా రికార్డ్స్ రాస్తున్నాము, ఈ రికార్డ్స్ ఉంటాయని. అన్ని ఇన్స్టిట్యూట్లలో రికార్డ్స్ అన్నీ కూడా దాదాపు మీ రిజల్ట్ వచ్చిన తర్వాత 5-6 years వరకు కూడా మనం భద్రపరిచి పెడతాం. ఎందుకంటే రికార్డ్ ఇస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డ్. సో సమ్మేటివ్ ఎగ్జామ్స్లో మనం చూసినట్టయితే ఫస్ట్ సమ్మేటివ్లో ఏం చేస్తామంటే మనము అప్పటివరకైనా సిలబస్ మనము మిడ్ టర్మ్ అనుకోవచ్చు, అప్పటివరకైనా సిలబస్లో ఎగ్జామ్ పెడతాం. సమ్మేటివ్ 2లో మొత్తం ఎగ్జామ్ పెట్టచ్చు. సో కాబట్టి మరి సమ్మేటివ్ 2 ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రాక్టీస్ టెస్ట్ ఫర్ యూ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో మరి ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్స్టిట్యూట్, అంటే కాలేజీలో మీ లెక్చరర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే పాత పేపర్స్ ఇస్తే బాగుంటుందా, లేదా పాత పేపర్స్ అన్నింటినీ చూసి డిజైన్ చేసి కొత్త పేపర్ ఇస్తే బాగుంటుందా అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్స్టిట్యూట్ యాజ్ వెల్ యాజ్ యువర్ లెక్చరర్స్. సో ప్రతి ఒక్క డిఎల్ఈడి చేస్తున్న విద్యార్థులు ట్రైనీస్ కంపల్సరీ మీరు ఇది చూసుకోవాలి. ఏంటంటే మీరు మీ సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 రాసారా లేదో చూసుకోండి. ఎందుకంటే ఫైనల్గా ఎప్పుడైతే రికార్డ్స్ మార్క్స్ అప్లోడ్ చేస్తామో సమ్మేటివ్ 1 ప్లస్ సమ్మేటివ్ 2/2 యావరేజ్ తీసి మనం మార్క్స్ ఇస్తాం. సో మరి మీ యొక్క ఫైనల్ మార్క్ లిస్ట్లో సమ్మేటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 రాయాలి. సో సమ్మేటివ్ 2 ఈ మంత్లో షెడ్యూల్ అయింది కాబట్టి మరి 18th మీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మేటివ్ 2 రాసి మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఎందుకంటే యావరేజ్ తీస్తారు కాబట్టి. వితౌట్ రైటింగ్ సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 మీది గిట్ట ఇన్స్టిట్యూట్లో ఆ రికార్డ్ లేనట్టయితే లేకపోతే దానికి సంబంధించిన ఎగ్జామ్ రాయనట్టయితే మీరు చాలా ముందు ఏదైనా ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 యాజ్ పర్ షెడ్యూల్ దిస్ మంత్ ఉంది కాబట్టి అందరు రాయగలరు. తద్వారా రేపు పొద్దున మీకు ఇంటర్నల్ మార్క్స్లో ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. హోప్ దట్ దిస్ విల్ బి వర్కింగ్ అవుట్ ఫర్ ఆల్ ద డిఎల్ఈడి స్టూడెంట్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా. బాయ్.